శంకరయ్య ఓ రిటైర్డ్ టీచర్. తన మనవరాలు అపర్ణ అంటే అతనికి ఎంతో వాత్సల్యం. అపర్ణకు 8 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆమెకి శంకరయ్య పట్ల ఉన్న మమకారానికి కూడా అంతే వయసుంటుంది. అపర్ణ తండ్రి ఉద్యోగరీత్యా ఈ మధ్యనే వేరొక ఊరికి బదిలీ కావడంతో అపర్ణ తన తాతకు దూరమైంది. అపర్ణను చూడాలనిపించి ఆమె ఉన్న ఊరికి వచ్చాడు శంకరయ్య. ఆమెతో ముద్దు ముచ్చట్లతోనే ఆ రోజంతా గడిచిపోయింది. మర్నాడు ఉదయం దైవ దర్శనం కోసం వెళ్ళదలిచాడు. ఆ ఊరు తనకు కొత్త గనక దేవాలయానికి వెళ్లేందుకు తనకు తోడుగా రమ్మని అపర్ణని అడిగాడు. టీచర్ ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేయాల్సి ఉన్నందున తాను రాలేనని బదులిచ్చింది అపర్ణ. దేవాలయానికి దారి ఎటో చెప్పమని అపర్ణని అడిగాడు శంకరయ్య. ఆమె దారిని వివరంగా చెప్పింది. దైవ దర్శనానికి ఒంటరిగా బయలుదేరాడు శంకరయ్య. మనుమరాలు అపర్ణ చెప్పిన దారిలో వెళుతూ 4 రోడ్ల కూడలిలో ఆగాడు. ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. అపర్ణ చెప్పిన బోర్డు కనిపించింది. దేవాలయానికి దారిని సూచించే బాణం గుర్తును పూర్తిగా మూసివేస్తూ అతికించిన ఒక కాగితం ఉంది. దానిపైన అందమైన చేతిరాతతో ఏదో రాసి ఉంది. దాన్ని నిశితంగా చదివాడు శంకరయ్య. జానకమ్మ 80 ఏళ్ల పేద మహిళ. ఇక్కడే 50 రూపాయల నోటును పోగొట్టుకుంది. దొరికిన వారు దయచేసి ఈ క్రింది చిరునామాలో ఆమెకి అందజేయండి అని అడ్రస్ తో సహా రాసి ఉంది. శంకరయ్యకి ఆ వృద్ధురాలి పట్ల జాలి కలిగింది. ఆ అడ్రస్ కి చేరుకున్నాడు శంకరయ్య. ఒక పూరి గుడిసెలో ఒంటరిగా దీనస్థితిలో ఉన్న ఆమెను చూసి కరిగిపోయాడు. ఆమె పారేసుకున్న 50 రూపాయల నోటు తనకి దొరికిందని చెబుతూ తన దగ్గరున్న 50 రూపాయల నోటును ఇచ్చాడు. ఆ నోటును తీసుకున్న ఆమె కళ్లల్లో ఎంతో కృతజ్ఞత కనిపించింది. ఎవరో మహానుభావుడు తనకి సహాయం చేయడం కోసం అలా రాసి ఉంటాడని చెప్పింది. తాను డబ్బు పారేసుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పటికీ చాలా మంది 50 రూపాయల నోటు తెచ్చిచ్చారని చెబుతూ ఆశ్చర్యపోయింది. శంకరయ్య అడగడంతో ఆమె తన వివరాలు చెప్పింది. తన పేరు జానకమ్మ అని, తమది బాగా బతికిన కుటుంబమని చెప్పింది. దాయాదుల పోరులో ఆస్తిపోయిందని, అనుకోని ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయానని విలపించింది. తిరిగి వెళ్లేటప్పుడు ఆ బోర్డు మీద కాగితాన్ని చింపివేయమని శంకరయ్యను కోరింది జానకమ్మ. వృద్ధాప్యం, ఒంటరితనం, పేదరికం ఇవన్నీ వేధిస్తున్నప్పటికీ ఆమె చూపిన ఆత్మగౌరవానికి ఎంతో ముగ్ధుడయ్యాడు శంకరయ్య. జానకమ్మ దగ్గర సెలవు తీసుకుని కాగితం అంటించి ఉన్న 4 రోడ్ల కూడలికి చేరాడు. అక్కడ అపర్ణను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు శంకరయ్య. అనుకోకుండా స్కూలుకు సెలవిచ్చారని, దాంతో తాత కోసం పరిగెత్తి వచ్చానని చెప్పింది అపర్ణ. తాత చెప్పిన జానకమ్మ విశేషాలు విని ఆశ్చర్యపోయింది. అపర్ణని ప్రేమగా దగ్గరకు తీసుకుని దేవాలయానికి వెళ్దాం పదా అని అన్నాడు శంకరయ్య. తాను అటువైపు నుంచే వచ్చానని, గుడి తలుపులు మూసివేశారని వివరించింది అపర్ణ. దాంతో శంకరయ్య ఎంతో నిరుత్సాహపడ్డాడు. అలా నిరుత్సాహపడవద్దని, దేవాలయానికి వెళ్లిన ఫలితం అతనికి దక్కిందని చెప్పింది అపర్ణ. తాను దేవాలయానికి వెళ్ళలేదు కదా అని ప్రశ్నించాడు శంకరయ్య. ప్రతి జీవిలో కొలువై ఉన్న దైవానికి మానవ దేహం కూడా ఓ దేవాలయమే కదా అని అడిగింది అపర్ణ. అవును అన్నాడు శంకరయ్య. జానకమ్మ దేహం కూడా దేవాలయమే. ఆ దేవాలయానికి దారి ఇలా దేవుడే చూపాడు. ఆమెకి చేసిన సాయంతో దైవ దర్శన ఫలితం పొందావు కదా తాత అని అంది అపర్ణ. తన దగ్గర విన్న ఆధ్యాత్మిక అంశాలు అపర్ణలో గొప్ప సుగుణాలను వృద్ధి చేస్తున్నాయని గ్రహించి సంతోషించాడు శంకరయ్య. మరి ఆమెకిచ్చిన మాట ప్రకారం ఆ బోర్డు పైన కాగితం చింపేస్తావా తాత అని అడిగింది అపర్ణ. లేదమ్మా, చింపను. ధర్మాన్ని నిలపడం కోసం మాట తప్పడం తప్పు కాదమ్మా అన్నాడు శంకరయ్య. ఇంతలో ఒక యువకుడు అటువైపుగా వెళ్తూ ఆ బోర్డు పైన ఉన్న కాగితాన్ని చదివాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. తన జేబులోంచి 50 రూపాయల నోటు తీసి ఆ అడ్రస్ వైపు కదిలాడు.